హాయ్ అండి. నమస్తే. ఈరోజు కోడిగుడ్డు పులుసు చేసుకుందామండి. ఇది అమ్మమ్మ కాలం నాటి కోడిగుడ్డు పులుసు. దీనికి కావాల్సినవి ఓన్లీ కోడిగుడ్లు, ఉల్లిపాయలు ఉంటే సరిపోతుందండి. ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం గిన్నెలో ఆయిల్, తాలింపు గింజలు, పసుపు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని మగ్గనివ్వాలండి. అవి మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం చింతపండు ముందుగానే నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని దాంట్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ మనకి మరిగించాలండి. మనం ఫ్రెష్గా అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ధనియాల పొడి మొత్తం కలిపేసుకొని నూరుకొని మనం ఆ మరుగుతున్న ఉల్లిపాయ పులుసులో వేసుకోవాలండి. మనం కోడిగుడ్లని ఉడకబెట్టుకొని వాటికి చిన్న చిన్న ఘాట్లు చేసుకొని మనం ఈ పులుసులో వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి దించేస్తే సరిపోతుంది. కోడిగుడ్డు పులుసు రెడీ.